ఓం శ్రీమాత్రే నమః. తరచూ గొడవలు అవ్వటం, ఏదో ఒక సమస్య, తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో కాలభైరవాష్టకం చదివితే ఉపశమనం లభిస్తుంది. చాలా శైవ క్షేత్రాల్లో కనిపించే విగ్రహం కాలభైరవుడు. ముఖ్యంగా కాశీనగరంలోనే కాదు, చాలా దైవాల్లో కాలభైరవుడు క్షేత్రపాలకుడు. సాధారణంగా కాలభైరవ స్వరూపం భయాన్ని కలిగించేదిగా ఉంటుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరిస్తున్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆయన్ని పూజిస్తే కాలాన్ని మార్చలేకపోయినా పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవచ్చని చెబుతారు. శనివారం, మంగళవారం కాలభైరవుడికి అత్యంత ప్రీతికరమైన రోజులు. ఈ రోజుల్లో కాలభైరవుని పూజించిన, కాలభైరవ అష్టకాన్ని చదివిన అనారోగ్య సమస్యలు, అనవసర కలహాలు తొలగిపోతాయి. కాలభైరవుని ముందు మనం నేతితో దీపం లేక నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయి.